హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమ కుమార్ ఈజ్ ఎట్ కుసుమ 997. ఈరోజు మనం వెజిటబుల్ థెరపీ గురించి చెప్పుకుందాం. అంటే నిపుణులు తాజా కూరగాయలు తిని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అని, డాక్టర్లు కూడా అవసరం లేదని చెప్తున్నారు. దాన్నే మనం వెజిటబుల్ థెరపీ అంటాం. దివి నుండి భూమికి దిగి వచ్చిన మానవ అవయవాల దృష్ట్యా ఆ భగవంతుడు సృష్టించిన దివ్య ఔషధాలే మనం నిత్యం వాడే కూరగాయలు అన్నమాట. సర్వరోగ నివారణి, శరీరంలోని 78 అవయవాలకి కూడా సృష్టి దేవుడిచ్చిన దివ్య ఔషధాలు ఈ కూరగాయలే. అలాగే ప్రస్తుతం మనం మన శరీరంలోని ప్రధానమైన అవయవాలు 12కి, అలాగే 100 పైన జబ్బులకి శాశ్వత పరిష్కారంగా ఈ కూరగాయలు ఎలా ఉపయోగపడతాయి చూడండి. సొరకాయ గుండెకు డాక్టర్ అంట. అలాగే ఆకుపచ్చని అరటికాయ, ఇది కూడా గుండెకు డాక్టర్ లాగా పనిచేస్తుంది. బీరకాయ రక్తానికి, షుగర్కి డాక్టర్ అని చెప్తున్నారు. దొండకాయ లివర్కి, బెండకాయ ఎముకలకి, కీళ్ళకి, వంకాయ కిడ్నీకి, గోచిక్కుడుకాయ అంటే మన చిక్కుడు, మన గింజలి చిక్కుడు ఉంటుంది కదా, లివర్కి, నాడీ వ్యవస్థకి డాక్టర్గా పనిచేస్తుందట. మునగకాయ సర్వరోగ నివారణి, బూడిద గుమ్మడికాయ గుండెకు, లివర్కి, మళ్ళా ఊపిరితిత్తులకి, రాసగుమ్మడికాయ మేకల్ని తిన్నదాంతో సమానంట. మాంసం తినేవాళ్ళు ఉంటారు కదా, మేక మాంసం తిన్నదాంతో, దాని తలకాయ తింటే ఎంత ఉంటుందో అంత దాంతో సమానం అని చెప్తున్నారు. అలాగే కాకరకాయ 100 కూరలతో సమానం. మీకు తెలుసా, గింజలతో సహా తినాలి. గింజలు కడుపులోని నులిపురుగులు ఏమన్నా ఉంటే పిల్లలకి కానీ పెద్దలకు కానీ వాటిని తినేస్తుంది అనమాట. అంటే పడకుండా జాగ్రత్తగా ఒక మందులాగా పనిచేస్తూ ఉంటుంది అది. ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ గింజలతో అవి చచ్చిపోతాయి. అలాగే నిమ్మకాయ తొక్కలు గర్భకోశానికి చాలా మంచిది. రసం కాదు, ఓన్లీ తొక్కలు మాత్రమే. అంటే తొక్కుతో తినాలి మనం. జ్యూస్ తాగినాక తొక్కలు పడేయకుండా ఆ తొక్కు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదండోయ్, మరి ఆ నిమ్మకాయ తొక్కల్ని శనగపిండిలో కానీ, సున్నిపిండిలో కానీ, మినపిండి, బియ్యపిండి కలిపి సున్నిపిండి పడుచుకుంటారు కదా ఒళ్ళు రుద్దుకోవటానికి, వాటిలో కనుక వేస్తే చాలా మంచిది. చర్మవ్యాధి నివారణకి. అలా ఏమీ దరిచేయకుండా కమ్మటి వాసన వస్తూ కూడా ఉంటుంది. ఆ నిమ్మ తొక్కుల్ని ఎండబెట్టుకుని అలా సున్నిపిండిలో కలుపుకోండి. మనం 12 కూరగాయల గురించి చెప్పుకున్నాం కదా. ఈ కూరగాయలన్నింటినీ 12ని ప్రతిరోజు ఏదో ఒక దాన్ని జ్యూస్ కానీ లేదా జల్లీ రూపంలో కానీ పొద్దున సాయంత్రం కానీ వీలైనప్పుడల్లా భోజనానికి ముందు మధ్యాహ్నం కూడా తాగొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకునే తీరు కూడా మరి పైన చూపిన కాయల్లో ఏదో ఒకటి వెజిటబుల్లో ఒక 100 గ్రాములు ఒక్కో పూటకి 100 నుంచి 200 మిల్లీలీటర్ల వరకు కావాల్సిన తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని జ్యూస్ కానీ జెల్లి రూపంలో కానీ తీసుకోండి. చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఈ కూరగాయల జెల్లీ కానీ లేదా గ్లిజరిన్ కానీ ఆహారంగా, సౌందర్య సాధనాలుగా, మరి మందుల్లో ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని తేమగా మార్చడానికి, ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉందనుకోండి దాని నుండి ఉపశమనం పొందేందుకు, మరియు అథ్లెటిక్ పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడుతూ ఉంటుంది. ఆర్టరీస్కి వాటికి అనమాట. వెజిటబుల్ గ్లిజరిన్ లేదా గ్లిజరాల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఈ గ్లిజరాల్ అనేది సోయాబీన్, కొబ్బరి లేదా పామాయిల్ నుంచి తయారైన స్పష్టమైన ద్రవం అని చెప్తూ ఉంటారు. దీనికి ఒక వాసన అనేది ఉండదు, కాకపోతే తీయటి రుచిగా ఉంటుంది కనుక సిరప్ లాగా ఉంటుంది. సో దాంతో ఈ ఔషధంగా దీన్ని వాడుకోవచ్చు. ఈ గ్లిజరాల్ లేదా గ్లిజరిన్ అనేది సోయాబీన్తో కానీ, కొబ్బరి లేదా పామాయిల్తో కానీ తయారైన ఈ ద్రవాన్ని సిరప్గా తీసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. అన్నట్లు ఇందాక ఆధునీకరణ అని చెప్పుకున్నాం కదా, అంటే హైడ్రేషన్ అన్నమాట. డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఈ వెజిటబుల్స్ ఉపయోగపడతాయి. అలాగే ఈ వెజిటబుల్ గ్లిజరిన్ కాస్మెటిక్ పరిశ్రమల్లో, అంటే ఇండస్ట్రీస్లో అనమాట ప్రత్యేకంగా పేరు వచ్చింది, బాగా ప్రాచుర్యం పొందింది. అయితే దీంతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. సో శరీరం దృఢంగా ఉండటానికి, ఇలాగే ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి జ్యూస్ చేసుకుంటాం కదా వీటితో, ఇవన్నీ కూడా కలుపుకొని తీసుకుంటే ఆ రిజల్టే వేరబ్బా. మరి 100 గ్రాములు కట్ చేసిన కూరగాయ ముక్కలు, 2 చిన్న అల్లం ముక్కలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 5 గ్రాముల మిరియాలు, 5 గ్రాముల పసుపు, 5 గ్రాముల మెంతులు, 5 గ్రాముల దాల్చిన చెక్క, 5 గ్రాముల జీలకర్ర, 5 గ్రాముల జాజికాయ, 1 నిమ్మకాయ మొత్తం పిండుకుని వీటన్నిటిని మిక్సీలో జ్యూస్ లాగా లేదా జెల్లీలాగా చేసుకుని పరగడుపున మధ్యాహ్నం, సాయంత్రం ఇలా తీసుకుంటూ ఉంటే, ఇలా నెల రోజులు వాడారనుకోండి, జబ్బులన్నీ శాశ్వతంగా మాయమైపోతాయట. అందుకే సర్వరోగ నివారణి అని చెప్తున్నారు. ప్రస్తుతము మరి ఈ మన ప్రధాన శరీర భాగాలు అయినటువంటి 12 వాటికి చెప్పుకున్నాం కదా, వీటికి జబ్బులకి శాశ్వతంగా పరిష్కారం ఇది
సరిపోతుంది అన్నమాట, ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఏమేంటివి? బ్రెయిన్కి వచ్చే జబ్బులు, గుండె జబ్బులు మాయం, కంటి జబ్బులు మాయం, హెయిర్ ఫాల్ పోతుంది, అంటే హెయిర్ ఊడకుండా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది. ఊపిరితిత్తులు జబ్బులు రాకుండా ఉంటాయి, కాలేయం జబ్బులు రావు, జీర్ణకోశ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, మలబద్ధక సమస్యలు, కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మాయమైపోతాయని చెప్తున్నారు. కీళ్ళ నొప్పులు, ఎముకలకి ఏమన్నా ఉంటే వ్యాధులు అవి, చర్మ సమస్యలు, గైనకల్ సమస్యలు, సెక్సువల్ సమస్యలు ఇవన్నీ కూడా ఈ వెజిటబుల్ థెరపీతో నయమైపోతాయని, సర్వరోగ నివారణి వెజిటబుల్స్ అని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా చక్కగా ఫ్రెష్గా, చక్కగా నవనవలాడే ఈ మనకి రోజువారీ లభించే ఫ్రెష్ కూరగాయలను తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చూసారా ఎంతమంది డాక్టర్లతో సమానం అని తెలియజేశారు. మరి మీకు చదివే తీరిక కూడా ఉండదని చెప్పి పోస్ట్ చేస్తే చదువుకోరో అని నేనే అలా చెప్పి వినిపిస్తున్నాను అనమాట. మరి ఈ వీడియో నచ్చిందా? మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి నన్ను సపోర్ట్ ఇవ్వండి, నాకు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరు కామెంట్ పెట్టట్లేదు, వీడియోలు చూడటం లేదు, చివరి దాకా చూడండి. ఉంటాను, మళ్ళీ కలుద్దాం. మీకు సుమ.